కొత్త చట్టాలపైన చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బేసిక్‌గా ఈ కొత్త చట్టాలను అంత భయపడాల్సిన అవసరం ఉన్నదా? వాస్తవం చెప్పాలంటే భయపడడంతో పాటు బాగు చేసుకోవాల్సిన అవసరాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు గుర్తిస్తున్నారు. భయం చాలా ఉన్నది. భయం ఎందుకున్నది అని అంటే ఈ చట్టాలను మార్చడము అనే పెద్ద పదాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఈ చట్టాలని కఠినతరం చేసి పోలీసు వ్యవస్థకి ఒక హద్దు లేని పవర్స్ ఇచ్చినారు, దీంట్లో అధికారాలు ఇచ్చారు. ఈ అధికారాల మూలంగా ఏదైతే జరగబోతుందో రాజ్యాంగం పౌరులకి ఇచ్చిన హక్కులు ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, 20, 21 ఈ 4 ఆర్టికల్స్ కింద అనేక రకాల హక్కులని రాజ్యాంగం ప్రసాదించింది. ఈ కొత్త చట్టాలలో అనేక అంశాలు ఈ హక్కులకి భంగకరంగా ఉన్నాయి. తర్వాత చట్టాలని సమూలంగా మార్చాలి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా ఈ నేరాన్ని కంట్రోల్ చేసేవి కానివ్వండి, తర్వాత వాటిని సవరించేది సంబంధించిన చట్టాలు సమూలంగా మార్చాలనుకున్నప్పుడు పార్లమెంట్ దీన్ని డ్రాఫ్ట్ తయారు చేసిన తర్వాత స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. దీనికి 140 కోట్ల జనాభా స్టేక్ హోల్డర్స్, తర్వాత పోలీస్ వ్యవస్థ స్టేక్ హోల్డర్స్, లాయర్స్ స్టేక్ హోల్డర్స్, జడ్జెస్ స్టేక్ హోల్డర్స్, అంతేకాకుండా మేధావి వర్గం కూడా ఇందులో స్టేక్ హోల్డర్స్. లా కాలేజీలలో శిక్షణ చెప్పే అధ్యాపకులు, ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా స్టేక్ హోల్డర్స్. ఇది కాకుండా లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా స్టేక్ హోల్డర్స్, రిటైర్డ్ జడ్జెస్ కూడా స్టేక్ హోల్డర్స్. ఇంతమంది స్టేక్ హోల్డర్స్ ఉన్న ఒక పెద్ద వ్యవస్థ, ఈ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొని రావాలనుకున్నప్పుడు అది కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కులకి భంగం కలిగించే విధంగా ఇవి తీసుకురావాలనుకున్నప్పుడు వీటిని పబ్లిక్ హియరింగ్కి పెట్టి ఉండాల్సింది. ఓ చిన్న మైను, ఒక చిన్న ఇండస్ట్రీ ఏదైనా పెట్టినప్పుడే మీరు పబ్లిక్ హియరింగ్ పెట్టండి, ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోండి అనేది మన రాజ్యాంగం, తర్వాత రాజ్యాంగ న్యాయస్థానాలు అనేక సందర్భాలలో దాని యొక్క ఆవశ్యకతను చెప్పింది. అట్లాంటిది 140 కోట్ల జనాభాకి ప్రతి దినము, మరీ ముఖ్యంగా పేదలకు సంబంధించి, చదువురాని వాళ్ళకు సంబంధించి, అడవులలో నివసించే గిరిజనులకు సంబంధించి, ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన హక్కులు ఎక్కడైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో వాటిని స్టడీ చేయకుండా, తర్వాత స్టేక్ హోల్డర్స్ యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా ఒక చట్టం చేస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది అంటే, డిమానిటైజేషన్ మూలంగా ఈ సమాజం ఎంత సఫర్ అయిందో దీనివల్ల అంతకన్నా 3 అంతలు ప్రమాదం అనేది వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకు అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ 3 చట్టాలు ఏవైతే ఉన్నాయో 3 చట్టాలు సమూలంగా మన సమాజానికి పనికిరాని పద్ధతిలో ఉన్నాయి అనేది ముందుగా ఒక నిర్ధారణకు రావాలి. ఆ నిర్ధారణ ఎక్కడన్నా వచ్చిందా? లా కమిషన్ రిపోర్ట్స్, లా కమిషన్కి రెఫర్ చేస్తే లా కమిషన్ దీని మీద అనేక వారి అభిప్రాయాలు చెప్తారు. ఎందుకంటే లా కమిషన్కి ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ఏంటి అంటే ప్రతి సెక్షన్ని వాళ్ళు ప్రజాభిప్రాయానికి పెట్టి స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు తీసుకొని దాని మీద వారు రికమెండేషన్ చేస్తారు. అదొక శాస్త్రీయమైన పద్ధతి ఈ దేశంలో. మరి ఆ ప్రక్రియ ఎందుకు చేయలేదు? లా కమిషన్కి ఇది రెఫర్ చేసేసేసి కనీసము కొన్ని వేల బార్ అసోసియేషన్స్ ఉన్నాయి ఈ దేశంలో. అంటే మనకు మున్సిఫ్ మ్యాజిస్ట్రేట్, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి, అసిస్టెంట్ సెషన్స్ కోర్టు దగ్గర నుంచి, సెషన్స్ కోర్ట్స్ దగ్గర నుంచి, హైకోర్ట్స్ దగ్గర నుంచి, సుప్రీంకోర్టు దాకా అనేక అంచెలుగా బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. కొన్ని లక్షల మంది
అడ్వకేట్స్ పనిచేస్తూ ఉన్నారు ఈ పర్టికులర్గా ఈ రంగంలో. దీనికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా వారి దగ్గర నుంచి, అంటే వాళ్ళందరూ ఈ లక్షల మంది పార్టిసిపేట్ చేయరు, కానీ బార్ కౌన్సిల్స్లో బార్ అసోసియేషన్ ప్రతి రాష్ట్రానికి ఒక బార్ కౌన్సిల్ ఉంటుంది. తర్వాత అది స్టాచ్యుటరీ బాడీ. ఆ బాడీ ఏదో మామూలుగా అసోసియేషన్ తర్వాత సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద పెట్టింది కాదు, అది చట్టబద్ధంగా పెట్టిన బార్ కౌన్సిల్స్ ఉన్నాయి. దానికి ఎన్నికలు ఉంటాయి, తర్వాత బార్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. బార్ కౌన్సిల్ అనేది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇది. మరి వాళ్ళ అభిప్రాయాలన్నా తీసుకున్నారా? పోలీసుల అభిప్రాయం తీసుకోలేదు, లాయర్ల అభిప్రాయం తీసుకోలేదు, బార్ అసోసియేషన్స్ అభిప్రాయం తీసుకోలేదు, బార్ కౌన్సిల్ అభిప్రాయం తీసుకోలేదు, స్టేక్ హోల్డర్స్ రిటైర్డ్ జడ్జెస్ అభిప్రాయం తీసుకోలేదు. ఈ ఈ చట్టాలు ఎట్లా పనిచేస్తున్నాయి, ఈ చట్టాలు ఎట్లా మనకు ఇర్రిలవెంట్ అయినాయి, ఉన్న చట్టాలు ఎట్లా ఇర్రిలవెంట్ అయినాయి. తర్వాత ఆ చట్టాలలో అనేక సందర్భాలలో మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది ఎప్పుడు? జనవరి 26, 1950. కాన్స్టిట్యూషన్లో వచ్చినప్పటి నుంచి కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఫంక్షనింగ్లోకి వచ్చినాయి. కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటే సుప్రీంకోర్టు, తర్వాత హైకోర్టు. ఈ చట్టాలకు సంబంధించిన అనేక సెక్షన్స్ని వాళ్ళు నిర్వచించడం జరిగింది, అంటే ఇంటర్ప్రిట్ చేసినారు. ఆ చట్టాలలో ఏదైతే కాన్స్టిట్యూషన్కి అనుకూలంగా లేదో, కాన్స్టిట్యూషన్లో ఉన్న 14 ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21కి, ఆర్టికల్ 20కి భిన్నంగా ఉన్నాయి. తర్వాత వాటి ద్వారా వచ్చే హక్కులు, ప్రజలకు వచ్చే హక్కులకు భిన్నంగా ఉన్న సెక్షన్స్ అన్నిటిని కూడా సమూలంగా వాటిని రద్దు చేసినారు వాళ్ళు జడ్జిమెంట్ల ద్వారా. మరి వాటిని పరిగణలోకి తీసుకున్నారా? అది పరిగణలోకి తప్పనిసరిగా తీసుకోవాలి కదా. బ్రిటిష్ వాడు చేసిందే అది రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నది అని అంటే, అంతకన్నా ఘోరాతి ఘోరంగా ఇవాళ అంతకన్నా ఆర్బిటరీగా, అంటే వివక్షత చూపించేదానికి, వివక్షతాపూరితమైన చర్య తీసుకునేదానికి అవకాశాన్ని ఈ కొత్త చట్టాలలో ఎక్కువ కల్పించారు.